రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ఆ 30 మంది వైసీపీ సీనియర్లు ముందే గ్రహించారని ఆ 30 మంది వైసీపీ సీనియర్లు మరో 3 రోజుల్లో వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు వైసీపీ అనేది రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ అండి. అది అసలు పార్టీగా యువజన శ్రామిక రైతు పార్టీ అయినా కూడా దాని హిడెన్ నేమ్ అట్లా పెట్టారు. కానీ వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయ్యే నాటికి ఏమైందంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన మార్పులో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో. తర్వాత రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఎక్కడికి ఉండాలో ఏంటో తెలియలా. వాళ్ళ సొంత కుమారుడు పార్టీ పెట్టాడు కాబట్టి ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి రాజశేఖర రెడ్డి గారి వైఖరికి దగ్గరగా ఉంటుంది అనే ఉద్దేశం మీద చాలామంది చేరారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా రాజకీయాల్లో ఆరితేరిన కుటుంబాలు, అంటే తరతరాలుగా రాజకీయాల్లో ఉన్న నెల్లూరు పెద్దారెడ్డి లాంటి కుటుంబాలు, మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళంతా జాయిన్ అయ్యారు. ఆనం రామనారాయణ రెడ్డి. అయితే కానీ జరిగింది ఏంటంటే వాళ్ళు ఊహించింది వేరు, జరిగింది వేరు. ఇప్పుడు ఫస్ట్ ఆ భ్రమలు తొలగిపోయింది త్రిబుల్ ఆర్ గారికి. ఆయన కూడా తెలుగుదేశంలో టికెట్ వదిలిపెట్టి మరి వెళ్ళి వైఎస్ఆర్ టికెట్ తీసుకున్నాడు. వీళ్ళతో కూడా ఎంత అనుబంధం ఉందో ఆయనతో కూడా అనుబంధం ఉంది. ఇటు తెలుగుదేశం వాళ్ళతోనూ పరిచయం ఉంది. అట్లా నేను ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు ఈ ఎంతోమంది వెళ్ళిపోయిన వాళ్ళు, సపోజ్ మనం ఒకసారి చూద్దామండి. ఆయన ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లాలో ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి, ఆనము, తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయలు, కర్నూలు జిల్లాలో ఒక ఎంపీ, ఆయన పేరు ఏదో కుమార్ ఉంది. ఇట్లా తర్వాత ఎంత సీనియర్స్, ఆ తర్వాత అతను జయరాము, అట్లా ఎంతోమంది పార్టీలోంచి వెళ్ళిపోయారు. ముందుగానే వెళ్ళిపోయారు వాళ్ళు. పార్టీ సీట్ ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా పాయింట్ కాదు ఇక అక్కడ. ఇక ఈ పార్టీలో ఇమడలేము, ఈయన వైఖరి ప్రజలకు వ్యతిరేకంగా ఉంది, దీన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఓటమి ఎదుర్కోవాలి. దీనికన్నా కూడా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఇండిపెండెంట్గా వేసుకున్నా పర్వాలేదు, కానీ ఈయన తరపున పోటీ చేస్తే ఇప్పుడు అందులో కుటుంబం నుంచి ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, గతంలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడి మీద అలాంటి పార్టీ రాలా. సొంత కుటుంబ సభ్యులు వచ్చి ఇతను ఇంత దుర్మార్గుడు, దుష్టుడు, హంతకుడు, తర్వాత అవినీతిపరుడు, మామూలుగా కాదు చాలా పెద్ద అవినీతిపరుడు, తిమింగలం, ఈయన్ని మీరు ఎట్టి పరిస్థితిలో గెలిపించొద్దు, మా కుటుంబాల్లోనే మేము ఈ అనుభవిస్తున్నాము క్షోభ. రాష్ట్రంలో కూడా అతను అదే చేస్తున్నాడు, మీ అందరికీ కూడా కనపడుతుంది కదా, మీరు ఎందుకు ఇలాంటి వాళ్ళని పంపిస్తారు. అంతకుల్ని ఆయన పార్లమెంట్ సభ్యుడిగా నిలబెట్టాడు. తెలుసు హత్యా కేసులో నిందితుడని, అయినా కూడా అతన్నే నిలబెట్టాడు. ఇంకెవరూ దొరకలేదా? తండ్రి నియోజకవర్గంలో ఇప్పుడు చెల్లి పోటీ చేస్తున్నా కూడా చెల్లి కూడా పైకి రావద్దనే కదా, చెల్లి మీద అలాంటి ఆరోపణలు ఏం లేవు కదా. తర్వాత అదే చెల్లెలు ఈయన్ని పార్టీలో గెలవటానికి ఎంత పాదయాత్ర చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు, తెలంగాణ ప్రజలు కూడా చూశారు. అంత సొంత చెల్లెల మీద రాజకీయ కక్ష పెట్టుకుని మంచి వ్యక్తిని పెడితే పోయేది, నాకు కూడా గౌరవంగా ఉండేది. ఒక హంతకుడితో నేను పోటీ చేయాల్సి వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి కుమార్తెని, ఈ నియోజకవర్గం నుంచి మా కుటుంబమే 40 సంవత్సరాలుగా దాదాపు మా కుటుంబమే ఈ ప్రాతినిధ్యం వహిస్తుంది. నా చిన్నాన్న కూడా ఈ లోక్సభ అభ్యర్థిత్వం కోసమే చంపారు. నన్ను పోటీ చేయాలి, నేను గెలవాలని కోరుకున్నాడు. కానీ నా అన్న అవినాష్ రెడ్డిని పోటీకి దింపాడు. అవినాష్ రెడ్డి ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు, పైన భగవంతుడికి తెలుసు. ఇలాంటి హంతకుల్ని ప్రోత్సహించే పార్టీని మీరు గెలిపిస్తారా? ఇక్కడ హంతకుడినే గెలిపిస్తారా? ఇవే కదా ఇప్పుడు జరుగుతున్నదంతా. గతంలో ఎన్నికల్లో అదే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆయన్ని అధికారంలో రావడానికి సునాయాసంగా తీసుకెళ్ళిపోయింది ఒక సానుభూతి పవనాలతో. ఇప్పుడు అదే కేసు ఈయనకి ఒక ఇదిగా తయారైంది. సొంత పార్టీ సభ్యులు కూడా ఇలాంటి హంతకులు, ఇలాంటి ఆరోపణలు సొంత కుటుంబ సభ్యుల నుంచే వస్తుంటే మనం వెళ్ళి మనం ప్రజలకు ఏం చెప్పగలుగుతాము? మన పార్టీ గొప్పదనం గురించి కానీ, మన పార్టీ నాయకుడి గురించి కానీ. దీనికన్నా మనం పక్కకు తొలగింది బెటర్ అని ఒక బ్యాచ్ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే డెవలప్మెంట్ ఏం చేశారయ్యా మీరు, ఇవన్నీ పక్కన పెట్టండి, వివేకానంద రెడ్డి గారి కేసు ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు అడిగేది పక్కన పెట్టినా మీరు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉంటే చూపించమంటున్నారు, ఏమి చెప్పలేకపోతున్నారు. దీనికి తోడు ఇది యాడ్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ పార్టీ పేరు చెప్పుకుని వెళ్ళే కన్నా మన పేరు చెప్పుకుంటే బెటరు. ఆయన కోలగట్ల వీరభద్రస్వామి కూడా 2 నెలల క్రితం 3 నెలల క్రితం కూడా జగన్ గారిని వదిలిపెట్టండి అమ్మా, ఆయన ఎందుకు, ఆయన ముఖం చూడొద్దు, నా ముఖం చూసేయండి అని ఓటర్లను అభ్యర్థించుకోవటం మొదలెట్టాడు. ఆయన ఒక సీనియర్ శాసనసభ్యుడు. అంటే ఫీల్డ్లోకి వెళ్తే కార్యక్షేత్రంలో నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం డెవలప్మెంట్ చేశాడనేది అడుగుతుంటే గడప గడపకి ప్రోగ్రామ్కి వెళ్ళి తిరిగి వచ్చేసారు చెప్పలేక. ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్స్ ఇంకా చూపించాలి, చెప్పాలి. అయ్యేమి చెప్పకుండా ఇవాళ నా చెల్లెళ్ళు వెళ్ళి మా బాబాయిని చంపిన వాళ్ళతో మిలాఖత్ అయ్యారంటున్నావు. మీ చెల్లెళ్ళు ఏమన్నారు, మీ బాబాయిని చంపించిందే నువ్వు, ఆ చంపిన వ్యక్తిని తీసుకొచ్చి కర్నూలులో కడపలో పోటీ పెట్టించావు, సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు నీకు ఎలాంటి వాళ్ళే కావాలి, హత్యా నేరస్తులు. అనంతబాబుని నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్యేగాను ఉంచుకున్నావు. నీ సొంత బస్సులో నువ్వు కూర్చున్న సీట్ వెనకాల ఆయన కూర్చుంటున్నాడు. కాబట్టి మళ్ళీ దళితుల్ని చంపిన వ్యక్తిని అతను ఎక్కడికి వెళ్ళిన నియోజకవర్గాల్లో ఊళ్ళల్లో తిప్పి పంపుతున్నారు, నువ్వు రావడానికి వీల్లేదు, మిగిలిన వాళ్ళు వచ్చినా మేము సహిస్తాం కానీ నువ్వు మా కులస్తుడిని చంపిన వాడివి, మేము క్షమించమని ఎమ్మడబడుతుంటే పోలీసు రక్షణతో వెళ్ళి బస్సు ఎక్కి లేకపోతే కారులో వెళ్ళిపోతున్నాడు అక్కడి నుంచి. అలాంటి వాళ్ళందరినీ ఎమ్మటేసి తిరుగుతున్న వ్యక్తితో మనం ఎలా మమేకం ఇవ్వగలుగుతాము అనేది వాళ్ళ సీనియర్ శాసనసభ్యులు కానీ సీనియర్ నాయకులు అందరికీ కూడా బాధగానే ఉంది. కాకపోతే ఆశ ఏంటంటే గెలుస్తామని ఇప్పుడు రాక, కానీ అనేక ఇంటర్నల్ సర్వేలు అయ్యే చెబుతున్నాయి. ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఆయనకు అత్యంత ఆత్మీయుడు, గతంలో ఆయన గెలవటానికి వ్యూహం ఇచ్చిన వ్యక్తి వాళ్ళు చెబుతున్నాడు అతను గెలవటం ఇంపాసిబుల్, ఇంకా జీవితంలో కూడా చీఫ్ మినిస్టర్ కాలేడు. ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటి పనులు. అతని పరిపాలన పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉంది. ఏ విధంగా ఆర్థికంగానూ మేలు చేయలేకపోయాడు రాష్ట్రానికి. తర్వాత ఆయన ఎంతసేపు ఒక కాస్త చింతపండు, కాస్త ఉప్పు, కాస్త ఎండుమిరపకాయలు తెచ్చి పొయ్యికాడ ఇవ్వటం అలవాటు చేసుకున్నాడు. కానీ నేను ఒక పాలకుడిని, వాళ్ళంతటా వాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలి, మంచి జీవనం బతకాలి, వాళ్ళ పిల్లల్లో ఒకళ్ళో ఇద్దరో 30,000 40,000 చేసే ఉద్యోగాలు ఇచ్చే ఫ్యాక్టరీలని సంస్థల్ని స్థాపించాలి, అట్లా ప్రతి ఇల్లు వెలిగిపోవాలి అనే తీరు లేదు. అతను ఎప్పుడు కూడా ఆయన చేతి కింద ఇచ్చే వృత్తితో బతకాలనే అక్కడే మానసికంగా ఆగిపోయాడు. పాలకుడికి రావాల్సిన దూరదృష్టి రాలేదు, విశాలమైన దృక్పథం ఏర్పడలేదు. తన చేత్తో ఏదో భిక్షం వేస్తే బతకాలనే ఆలోచన విధానం ఉండదు. ఎవడు మళ్ళీ అధికారంలోకి రాడు. జార్ఖండ్ ముఖ్యమంత్రి అతని పేరు కూడా చెప్పాడు, అతను కూడా ఇలాగే చేసి ఓడిపోయాడు. కాబట్టి ఇవాళ ఆయన అంత స్పష్టంగా చెప్పాడు, అంతకుముందు ఇంకోసారి కూడా చెప్పాడు. కాబట్టి ఇవాళ అంత పీకే ఎక్కడో ఉండి అసెస్మెంట్ చేస్తుంటే నియోజకవర్గాల్లో తిరుగుతున్న వైఎస్ఆర్సీపీ లీడర్లకు కనపట్టలేదా కృష్ణ గారు? వాళ్ళు అందుకే వద్దు, మనం ఎప్పుడు అవకాశం ఉండాలో అప్పుడు జారిపోతుంటారు. ఎన్నికల కంటే ముందే అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. ఎందుకంటే మునిగిపోయే టైటానిక్ అయినా కూడా మునిగిపోయేది పెద్ద ఆధారపడటానికి వీల్లేదు. చిన్న డింగి దొరికినా దాంట్లోకి ఎక్కితే ముందు ఒడ్డుకు చేరుతాడు. ఓకే.